హలో అందరికీ, నేను ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా పకోడీ చేస్తున్నాను అన్నమాట. దానికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, ధనియాలు, వాము, జీలకర్ర కచ్చాపచ్చగా దంచుకొని పెట్టుకోవాలి. సాల్ట్, కారం, బియ్యం పిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. ఆనియన్స్ ఇలా మంచిగా చెక్కు తీసుకుని పైన పొట్టు మొత్తం తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. వాటర్ వేసిన బౌల్లో పెట్టుకోవాలి. ఆనియన్స్ తొక్కు తీసేసుకుని వాటర్లో వేసుకున్నాం కదా, వీటిని చాలా సన్నగా నిలువు పొడవుగా కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సన్నగా. ఇంత సన్నగా మామూలు పకోడీ కట్ చేసుకున్నట్టు ఇలా ఆనియన్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఆనియన్స్లో నుంచి వాటర్ కొద్ది రిలీజ్ అయ్యేదాకా. ఇలా అయిన తర్వాత ఇందులోనే కొంచెం కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం పిల్లలు తినేటట్టు చూసుకుని వేసుకోవాలి. కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, వాము వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఉంటే, కానీ నాకు కాడలేదు కాబట్టి నేను వేయలేదు. కరివేపాకు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చూడండి ఎంత మంచిగా విడిపోయినాయో. ఇప్పుడు ఇందులో 1 కప్ శనగపిండి, 1.5 కప్ బియ్యం పిండి. శనగపిండి అయితే ఎంత వేస్తామో దానికి కొంచెం ఎక్కువగా బియ్యం పిండి వేసుకోవాలి. అట్లయితే ఒక 1 వీక్ 4-5 డేస్ వరకు పకోడీ స్మెల్ రాకుండా పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఓన్లీ శనగపిండితోనే చేసుకుంటే ఏంటంటే ఒక 1 డే 2 డేస్కి పాడైపోతాయి. ఇప్పుడు మనం వాటర్ పోయకుండా ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు శనగపిండి, బియ్యం పిండి, ఆనియన్స్ మొత్తం బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని గట్టిగా కలుపుకోవాలి. లూజ్గా కాకుండా లూజ్గా వేసుకుంటే ముద్ద పకోడీలాగా వస్తుంది. ఇది మనం వీధుల్లో దొరికే బండ్ల పైన అమ్ముతారు కదా ఈవినింగ్ టైం స్నాక్స్లో, అలాంటి పకోడీ అన్నమాట. ఇది కలుపుకునే లోపు మనం
స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని వేడి చేసుకుందాం. కొంచెం కొంచెం వాటర్ జల్లుకుంటూ చూసుకుని కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా చూసుకోవాలి, సరిపోయిందా లేదని. సరిపోకపోతే కొంచెం కలుపుకోవాలి. ఇంత ముద్దగా కలుపుకోవాలి. ఆయిల్ పెట్టుకుందామని చెప్పాను కదా, ఆయిల్ వేడైందో లేదో కొంచెం వేసుకుని చూద్దాం. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా చల్లారేసరికి కొంచెం కలరు చేంజ్ అవుతాయి అన్నమాట. లేకపోతే మాడిపోయినట్లు అనిపిస్తాయి, అంత టేస్ట్ ఉండవు. అంటే ఇందులో ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు, టేస్టింగ్ సాల్ట్ కూడా నేను ఏమి వేయలేదు. అంటే కొన్ని చోట్ల బండ్ల మీద అమ్మేటోళ్ళు వేస్తారు కదా, అట్లాగే అన్నీ కూడా వేసేసుకుందాం. ఇవ్వండి. Thank you for watching.